అధిపతి చెప్తున్నాడు. వీరందరూ చెప్పండి నా ఏలిన వాడి యొక్క దాసులు కారా? పనివారు కాదా? ఎందుకు ఆ పని కూడా ఇష్టం లేదు. చదవండి. చదవండి. ఆ! చూడండి ఈ మాట అర్థం చేసుకోండి. నా ఏలిన వానికి ఈ విచారమేలా? క్వెషన్ మార్క్ చూడండి. ఇది జరగవలసిన హేతువేమి? ఎంత ప్రశ్న అడిగి ఆగండి. ఆగండి. రాజు దావీదు దేవుని యొక్క ఒక సేవకుడు, రాజుగా ఉన్నాడు. కానీ రాజు కింద ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి యోవాబు అడిగిన ప్రశ్న అండి. రాజా నీకు ఎందుకు ఈ చింత? నువ్వెందుకు లెక్కించాలి జనాలు? ఎందుకంటే ఏ జనము లేనప్పుడు కూడా దేవుడు నీకు విజయాన్నిచ్చాడు కదా! దేవునికి విజయాన్నిచ్చింది జనాన్ని బట్టి కాదు, సైన్యాన్ని బట్టి కాదు. అందుకనే మీకు తెలుసలేదో చాలామంది చెప్తారు సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట ఎందుకు వాడబడింది తెలుసా మీకు పాత నిబంధనలు అంటే? అప్పుడు కొందరు గుర్రముల బట్టియు, రథముల బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుని యందు యెహోవాను బట్టి అతిశయపడుదుము. అంటే అప్పుడు యొక్క పరిస్థితులు ఏంటంటే, ఏదైనా యుద్ధాన్ని జరిగించి రాజ్యాన్ని వర్షపరుచుకోవాలంటే ఏముండాలి? గుర్రాలు, రథాలు ఉండాలి. అందుకు ఏం చేస్తారు? కొందరు గుర్రముల బట్టియు, రథముల బట్టియు అతిశయపడతారు. మేమైతే యెహోవాను బట్టి. ఈ యెహోవా ఎవరు? సైన్యములకు అధిపతి. ఏ సైన్యానికి? ఇదిగో ఈ గుర్రాలు, రథాలు సైన్యంగా ఈ సైన్యానికే అధిపతి. కాబట్టి మేము ఆయన యందు విశ్వాసం ఉంచున్నాం. అందుకు ఆ మాట వాడబడింది అక్కడ, ఆ సందర్భంలో అక్కడ. సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటంటే, సైన్యం ఎక్కడ ఉన్నారండి? ఈ పోలీస్ సైన్యానికా? ఏ సైన్యం అని అనుకుంటాం. సైన్యం అర్థం ఏంటంటే, అప్పుడు రాజులు అంటే ఆ పరిపాలన కాలంలో ఆ ప్రజలకు అర్థమవడానికి సైన్యముకి ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి విజయం. అంతే కదా! మంది ఎవరు ఎక్కువ ఉంటే ఆళ్ళకే కదా బలం. కాబట్టి ఈ సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యాన్ని కలిగించేవాడు, బలాన్ని కలిగించేవాడు, సైన్యానికి తోడుగా ఉన్నాడు అని చెప్పడం కొరకు, ఆ రిఫరెన్స్ కొరకు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట వాడబడింది అక్కడ ఆ పదం. అది దానికి అర్థం. కాబట్టి కొందరు గుర్రాల బట్టి, రథాల బట్టి అంటే ఈ సైన్యాన్ని బట్టి మనుషులు అనుకుంటారు. కానీ ఈ సైన్యానికే అధిపతి మన దేవుడు. అందుకు కానీ ఈ దావీదు చేసినటువంటి తప్పు పని ఏంటంటే సైన్యాన్ని లెక్కించడం ప్రారంభించాడు. ముందు బాగానే ఉంది, లెక్కించలేదు. కానీ రాజైన తర్వాత తాను లెక్కించడం ప్రారంభించాడు. కానీ రాజు కింద ఉన్నటువంటి యోవాబు అనేటువంటి సైనికుడు ఏమంటున్నాడు? అయ్యా నీకు ఎందుకు వచ్చినటువంటి ఈ బాధ? ఎందుకు లెక్కిస్తున్నావు? మనకి విజయాన్నిచ్చింది, మనకు జ్ఞానమిచ్చింది, స్వస్థతనిచ్చింది, మనల్ని ముందుకు నడిపించేది, ఇశ్రాయేలునకు దేవుడు తోడుకునేది ఎవరంటే ఈ సైన్యం బట్టి కాదు. ఒకవేళ ఈ సైన్యం బట్టి అయితే మన వల్ల కాదు. ఇప్పుడు మనకి ఇశ్రాయేల్ దేశం ఉంది కదా ప్రజెంట్ మనకి మన పట్టణంలో. ఇశ్రాయేల్ దేశం అంతే చాలా చిన్నదే కదా! ఇప్పటికి కూడా. ఇప్పటికి భారతదేశం మన ప్రపంచం అన్నిటిలో బాగా చిన్నగా ఉన్నటువంటి పట్టణం చూస్తే చిన్నదండి. అందుకే చెప్పాడు బిల్ ఆడనటువంటి నేను ఇశ్రాయేల్ దేశాన్ని తుడిచేస్తున్నాడు ఆయనే పోయాడు.